ఈరోజు దేవుని వాగ్దానము. జ్ఞానము గలవాడు బలవంతుడిగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడిగా నుండును. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనము. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించును, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచును. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. మేఘముల నుండి మంచు బిందువులు కురియచున్నవి. దేవుడు మనము జ్ఞానము కలిగి ఉండాలని దేవుని చిత్తమండి. జ్ఞానుల చెవి తెలివిని వెతుకునంట, వివేచన గల మనస్సు తెలివిని సంపాదించునంట. జ్ఞానము గలవాడు భయపడంట, కీడు నుండి తొలగిపోయినంట. జ్ఞానం లేనివాడంట ప్రతి మాట కూడా నమ్ముతాడంట. తనకి మంచి చెడు తెలుసుకునే జ్ఞానం ఉండదండి. దానివల్ల ఆ జ్ఞానం లేకపోయినప్పుడు ఎవ్వరు ఏది చెప్తే అది నమ్మేస్తారంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుందండి? జ్ఞానముతో మనం చెప్పాలంట, జ్ఞానముతో నీవు నా అక్కవి అని. తెలుగుతో చెప్పాలంట, నీవు నా చెలికెత్తివి అని. ఎప్పుడైతే మన జీవితంలోని తెలివి జ్ఞానం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో ఏ పరిస్థితినన్నా మనము ఎదిరించేవారుగా మనం ఉంటామండి. మనకి ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో తెలుసా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. అటువంటి ధన్యత, అటువంటి కృప దేవుడు మనందరి పట్ల దయచేయాలని, జ్ఞానాన్ని తెలివిని దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.